హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఈ మధ్య వ్యాపారం చేసే విధానం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు అమ్మ ఇది ఎలా ఉంది? ఇది తీసుకోండి. ఇది ఈ విధంగా ఉంది. మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది. లేదా అని చెప్పి అడిగే దగ్గర నుంచి, తర్వాత మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పి ఎవరిది వాళ్ళకి వదిలేసి వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఉంటారు. ఇక ఇప్పుడున్న కేటగిరీ ఎలా ఉంది అంటే, నువ్వు వ్యాపారం చేయకపోతే నాశనం అయిపోతావు. లేకపోతే నువ్వు ఇంకా అడక తిను, లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకోమని చెప్పి తిట్టే రోజులకొచ్చినాం మనం. అంటే ఆ విధంగా వ్యాపారం అనేది కొనసాగుతుందనమాట. కొందరి విషయానికొస్తే నేను అందరిని అనట్లేను. కొంతమంది ఈ మధ్య మనం చూసుకుంటే నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నాను అనేది. అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. ఎందుకు అనేది గూడా నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ సాధారణంగా ఎవరిని పడితే వాళ్ళని ట్రెండ్ చేయలేం గదా! సో ఏం జరిగింది అంటే, ఒక వ్యాపారస్తుడు ఎందుకు మీ అలేఖ్య చిట్టి పికిల్స్ దగ్గర ఇంత రేట్లనేవి ఎక్కువగా ఉంటాయి అని కేవలం జస్ట్ ఎందుకు? అంటే క్వాలిటీ ఉందా? లేకపోతే ఎక్కువగా నువ్వు వాడే పదార్థాలకు ఎక్కువ ఖర్చవుతుందా? ఏంటి అనేది గూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వచ్చు. కానీ ఆ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో తెలుసా? మీరందరూ వినే ఉంటారు. బట్ అయినా సరే ఒకసారి వినండి. ఇవి ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయ్యి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? సో విన్న తర్వాత మీకు అంటే అనిపించే ఉంటుంది మీకు అసలు ఏంటి ఇలా కూడా కస్టమర్స్ని తిడతారా ఏంటి అనేది. అంటే నువ్వు కస్టమర్ని ఏదైనా అనే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు. వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప నీకు బతుకనేది ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి. సో కస్టమర్ అనేవాడు దేవుడు అనే దగ్గర నుంచి ఆ బూతులు ఏంటి అసలు? నువ్వు ఆయన్ని తిడుతున్నావా, లేకపోతే వాళ్ళ అమ్మని తిడుతున్నావా ఏంటి? నువ్వు ఆయన తిట్టుడే నీకు తప్పంటే నువ్వు వాళ్ళ అమ్మని తిట్టుడు కూడా ఇంకా పెద్ద తప్పు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు వ్యాపారం చేసి? అలాంటి సరే, ఈ ఆడియో లీక్ అయిపోయిన తర్వాత ఆ కస్టమర్‌ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి ఏం తెచ్చుకుంటే నీకెందుకు? ఆయనకు ఆ స్తోమత ఉంటే లేకపోతే నీకెందుకు? నీకేమైనా తెచ్చిపెడుతున్నాడా? కాదు గదా! నీ ఇంట్లో ఏమైనా తెచ్చిపెడుతున్నాడా? కాదు గదా! ఆయనేదో ఎందుకమ్మా ఇంత రేట్ ఎందుకున్నాయి అని చెప్పి ఆయన క్వెషన్ ఏస్తే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి, వాళ్ళ అమ్మ గురించి ఇట్లనా కస్టమర్‌లను తిట్టేది? సరే వాడెవడో నీకేదైనా బ్యాడ్ కామెంట్ చేసిండంటే వాడిని తిట్టుకో. నీకది నష్టమే గదా! సో అట్లా గాదు. ఎందుకున్నాయి అని చెప్పి అడిగితే ఈ విధంగా అంటావు. సరే దీనికి ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇచ్చారు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్‌లో ముగ్గురున్నారనమాట ఇన్వాల్వ్‌మెంట్. వాళ్ళు వాళ్ళ పచ్చళ్ళని వాళ్ళ అకౌంట్‌ల ద్వారా పబ్లిష్ చేసుకొని అంటే కస్టమర్ల ద్వారా, అభిమానుల ద్వారా, లేకపోతే వాళ్ళకొచ్చిన ఫాలోవర్ల ద్వారా అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది చాలానే పాపులర్ అయింది. కొద్ది రోజుల్లోనే చాలా ఫేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళని నిందించే స్థితికొచ్చారు. సరే ఈ ఆడియో అనేది ఎందుకొచ్చింది? ఏంటి అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఒక 4, 5 డేస్ తర్వాత. అంటే ఈ మధ్యలో ఆలోచించుకున్నారా? లేకపోతే ఏం సమాధానం చెప్పాలని అనుకున్నారా? ఏంటి అనేది తెలీదు. లేకపోతే 4 రోజులు అయిన తర్వాత పోతదిలే మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని అనుకున్నారో తెలీదు. సో తర్వాత కట్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఏమని అంటే అనుకోకుండా సెండ్ అయింది అని. సరే నువ్వు అనుకోకుండా సెండ్ అయింది అని చెప్తే అంటే మనం ఎవరి మొబైల్ అయినా సరే ఇప్పుడు ఈ మొబైల్‌లో ఏదైనా నీకు ఆడియో అనేది పంపించాలి అంటే షేర్ చేయాలి అనుకున్నప్పుడు ఆడియో నువ్వు ఆల్రెడీ రికార్డ్ చేసుకొని ఉండాలి. సో అది షేర్ చేసిన డాక్యుమెంట్ అనేది వేరేలాగా ఉంటది. మనకిప్పుడు స్క్రీన్ మీద స్క్రీన్ రికార్డ్ చేసి ఏదైతే ఆడియో అనేది లీక్ అయిందో నువ్వు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ కాంటాక్ట్ అనేది ఓపెన్ చేసి అక్కడ నువ్వు ఆడియో రికార్డ్ బటన్ క్లిక్ చేసి ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలాగే కదా పట్టుకొని రికార్డ్ చేస్తావు. సో ఇలా రికార్డ్ చేసినప్పుడు నీకు పైన కాంటాక్ట్ ఎవరిది ఉన్నది అన్నది తెలీదా? కనీసం నువ్వు ఎవరికి సెండ్ చేస్తున్నావు అన్నది నీకు తెలీదా? నువ్వు ఇలా రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేసావు. సెండ్ చేసావు. సో నువ్వు అలా సెండ్ చేసినప్పుడు వాట్సాప్ ద్వారా రికార్డ్ అయిన ఆడియోనా? లేకపోతే ఆడియో రికార్డర్ ద్వారా అయిన ఆడియోనా అనేది తేడా కనిపిస్తుంది మాకు. మరి మేమంత ఎర్రి పుష్పాలం అయితే అసలు కాదు వినడానికి. అంటే ఒకళ్ళకి సెండ్ చేయబోయి ఇంకొకళ్ళకి సెండ్ చేసింది అయ్యో పాపంలే, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో తిడితే ఆ విధంగా సెండ్ చేసిందేమోలే అని అనుకోవడానికి ఆ డాక్యుమెంట్ అలా లేదు మాకు కనిపిస్తుంది. నువ్వు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే రికార్డ్ చేసి ఆయనకు సెండ్ చేసినావు. నువ్వు సెండ్ చేస్తే సెండ్ చేసినావు. నువ్వు అది కూడా అంటే ఓ కస్టమర్‌ని నేను ఇలా తిట్టాను అన్నది కూడా కాదు. ఒకడు నన్ను తిట్టాడు నేను కూడా తిడతా ఈ విధమైన మాటలా?
అంటే సరే ఇప్పుడు ఆయన నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు అంటే అనుకోకుండా సెండ్ చేశాము ఈ విధంగా అని చెప్పి నువ్వు ఒక ఫార్మ్ చేసినావు. సరే ఆయనకన్నా సారీ చెప్పినవా? ఇండైరెక్ట్‌గా మళ్ళీ వేరే లైక్ ఆడియో అనేది వచ్చింది. ఈ విధంగా నేను సారీ చెప్పాను. ఆయన్ని అనుకోకుండా తిట్టాను. లేదు అనుకోకుండా షేర్ అయింది అని. అనుకోకుండా షేర్ అయిన డాక్యుమెంట్ అయితే అలా ఉండదు. అంటే మీకు చెప్తున్నాను నేను. మాకు తెలుసు. అంటే మేము వాట్సాప్ వాడతాము. మేము రికార్డింగ్ అనేది షేర్ చేస్తూ ఉంటాము. మాకు తెలుసు అది అనుకోకుండా షేర్ అయిందా? లేకపోతే డైరెక్ట్‌గా నువ్వు డాక్యుమెంట్ అనేది అక్కడనే వాట్సాప్‌లోనే వాళ్ళ చాట్ దగ్గరికెళ్ళి రికార్డ్ చేసావా అన్నది మాకు తెలుసు. సరే వీళ్ళకి అనుకోకుండా రికార్డ్ అనేది అంటే నీ వెర్షన్ విషయానికి వస్తే నువ్వు చెప్పినట్టే మేము నమ్ముతాం. నువ్వు అనుకోకుండానే వేరే వాళ్ళకి పంపించబోయి ఆ పర్సన్‌కి నువ్వు షేర్ చేశావు. సో, ఆ పర్సన్‌ని ఆ విధంగా తిట్టావు. వాళ్ళ అమ్మని తిట్టావు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని తిట్టావు, ఇంకా ఆయన్ని తిట్టావు. ఆయన ఎక్స్‌పెన్సెస్ గురించి నీకెందుకు? ఆయన ఎంత సంపాదిస్తే నీకెందుకు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చుకుంటే లేకపోతే నీకెందుకు? కదా! సరే ఇది నువ్వు అనుకున్నట్టుగానే అనుకోకుండా సెండ్ అయింది. సరే ఇంకొక ఆడియో అనేది అంటే ఏంటి రిలీజ్ అయింది కదా! పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్‌ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లల్లో చూసుకొని పాచి పని చేసుకొని బతుక్కో. ఎల్లు. అంటే ఆమెను కూడా నువ్వు అనుకోకుండానే అంటే ఆడియో అనేది షేర్ చేసావా? లేపోతే ఈమెను కాకపోతే వేరే ఆమెను తిట్టబోయి ఈమెను తిట్టడం జరిగిందా? నీకెందుకు? ఆమెను కూడా మరీ ఘోరం ఇంకా. ఆమె పాచి పని చేసుకోమని నువ్వెవడివి సలహాలు ఇయడానికి? నువ్వు అసలు ఎవరు? నీ పచ్చడి లేదో, నీ వ్యాపారం ఏదో నువ్వు చూసుకో నీ ఇంటికాడ. నువ్వు కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. నీ ధర నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. నువ్వు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ నువ్వు పాచి పని చేసుకో, నువ్వు ఆడ పని చేయి, ఈడ పని చేయి. నువ్వెవరు ఆమెను డిమాండ్ చేయడానికి? నువ్వెవరు ఆమెను తిట్టడానికి? నీకే రైట్ ఉంది, ఏ అర్హత ఉంది? ఒక మనిషిని నీ పచ్చళ్ళు కొంటేనే వాళ్ళేదో ఇక లోకాన్ని, దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తిలాగా చూసి కొనకపోతే నువ్వు అట్లా తిడతావా? ఒకసారి మీరు అది కూడా వినండి. నాకు అది విన్న తర్వాత అసలు నువ్వు వ్యాపారం చేస్తున్నావా, బెదిరిస్తున్నావా, దౌర్జన్యం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? పాష్ పని చేసుకో, ఎక్స్‌పెన్సెస్ హై రేటు అంటారు. కొనేవాళ్ళు అనుకుంటారు. రూపాయి సంపాదిస్తున్నప్పుడు ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు. ఇంత ఖర్చవుతుంది మరి అంటే దీనికి ఇప్పుడు మనం ఒక అంటే ఏంది కర్చీఫ్ కొనేటప్పుడైనా సరే ఇది ఒకటికి 10 సార్లు ఆలోచించి మరీ తీసుకుంటారు. అందులోనే బేరం ఆడి మరీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలైనా ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. కస్టమర్‌ని నువ్వు అట్లా ఆ విధంగా తిడితే అంటే వాట్సాప్‌లో తిడుతున్నాం కదా, ఇంటికొచ్చి ఏం కొట్టరు కదా అనా? లేకపోతే డైరెక్ట్ ఏమన్నా సందులో ఇట్లా బేరం చేసి ఏమన్నా అంటే అక్కడికక్కడ చెంపదెబ్బేస్తారనా? నీకెవరు రెస్పాండ్ అవ్వరనా? వాళ్ళని ఆ విధంగా తిట్టావు. ఎవరిని నేమనరానా? ఆ విధంగా వాళ్ళని బూతులతో తిట్టినావు. సరే ఈ 2 అయిపోయినాయి. ఇద్దరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అనుకోకుండా జరిగింది అని మళ్ళీ. అరే కొడక, రివ్యూస్ చూసినోడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? అసలు అంటే నువ్వు ఏం చేయాలనుకోని వాళ్ళని అంటే ఇప్పుడు మనకి లీక్ అయినాయి కాబట్టి ఈ 2 ఆడియోలు మీకు కనిపిస్తున్నాయి బయట. నువ్వు ఎంతమందిని తిట్టుంటావో ఎవడికి తెలుసు? ఎంతమందిని అనుంటావో ఎవడికి తెలుసు? నువ్వు వ్యాపారం చేస్తున్నావా, ఇంకేం చేస్తున్నావు? పత్తి వ్యాపారం చేస్తే వ్యాపారమే చెయ్యి. కస్టమర్ నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే లేదు, వదిలేయి. లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ పెట్టుకో. ఒకళ్ళని నువ్వు తిట్టి నువ్వు దౌర్జన్యం చేసి చేయాలి అనుకుని ఉంటే ఇంకా ఇంతగా వైరల్ అవుతుంది అనుకోలేదు, ఈ విధంగా వెళ్తుంది అనుకోలేదు అని కూడా మాట్లాడు. ఒక మనిషిని తిడితే వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని ఏదైనా మాట అంటే ఎవరు ఊరుకుంటారు? నిన్ను ఎంతోమంది 6 లక్షలు 7 లక్షల మంది ఒక్కొక్కళ్ళ అకౌంట్లలో ఎంతమంది ఉన్నప్పుడు, అంతమంది నిన్ను ఫాలో చేస్తున్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉండాలి? వాళ్ళ ద్వారా నీ పొట్ట అనేది నిండుతున్నప్పుడు. నీ పొట్టకూటి కోసం నువ్వెంత వ్యాపారం చేస్తున్నావో వాళ్ళు కొనుక్కునేటప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు అంతే ఆలోచిస్తారు. నిన్నెవరేమన్నంటే సరే నన్ను కూడా అసభ్యకరమైన మాటలు అంటున్నారు, ఆడవాళ్ళని అని చూడుకోకుండా రెస్పెక్ట్ లేకోకుండా తిడుతున్నారు అని అంటే నువ్వు అంతగానో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారా అమ్మ మీరు? ఎంత ఇచ్చి మాట్లాడారు రెస్పెక్ట్? అమ్మలు తిడతారా? గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్లు ఇవ్వాలా? అసభ్యకరంగా తిడుతున్నారు అని అంటే ముందు నీ నోటి నుంచి వచ్చే మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత సంస్కృతి పరంగా ఉన్నాయి, ఎంత సాంప్రదాయపరంగా ఉన్నాయి అన్నది ఆలోచించుకున్న తర్వాత ఒకళ్ళు నన్ను ఈ విధంగా అంటున్నారు, ఎంత రైట్ ఉంది, ఎంత కరెక్టేనా ఈ విధంగా అనడాన్ని ప్రశ్నించుకోవడం కదా నేర్చుకోవాలి.
ఒకళ్ళని తిట్టేటప్పుడు నీ మాట ఎంత అదుపులో ఉంటుందో వాళ్ళు కూడా అంతే పొదుపుగా నిన్ను అంటారు. నువ్వే చక్కగా లేవు, నేను మాట అంటంలో తప్పే ఉంది ఇంకా. సో అలాగే చిరి పికిల్స్ గురించి ఆడియోస్ కూడా విన్నాము. ఫస్ట్ ఆడియో రిలీజ్ అయింది, సెకండ్ ఆడియో అయింది, వాటి మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు. అసలు అన్న పర్సన్ మాత్రం ఇంకా రెస్పాండ్ అవ్వడం లేదు. ఈవెన్ కనీసం సారీ అన్నది కూడా బయటికి చెప్పలేదు. మొత్తానికి వాట్సాప్ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది. మరి రిపోర్ట్లు కొడితే ఎందుకు బ్లాక్ అవ్వదు? సో ఇదనమాట సంగతి. మరి వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఆడియోలు కూడా మీరు విన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఒక వ్యాపారస్తులు ఏ విధంగా ఉండాలి, వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి.